భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాల జాబితాలో బాహుబలి సిరీస్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమా ఖ్యాతిని చాటింది. ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేశాయి. ఇప్పటికే బాహుబలి ప్రపంచాన్ని విస్తరించేందుకు పలు యానిమేటెడ్ సిరీస్లు, పుస్తకాలు, వెబ్ కంటెంట్లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ బాహుబలి ది టార్చ్ బేరర్ పేరుతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ను తీసుకొచ్చింది. మొత్తం 4 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ డాక్యుమెంటరీలో చిత్ర బృందం తమ అనుభవాలు, జ్ఞాపకాలు, సినిమా వెనుక జరిగిన ఆసక్తికర సంఘటనని కూడా పంచుకుంది. ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి కలిసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ చేసిన బాహుబలి లెగసీ ఇంకా ముగియలేదు అనే కామెంటు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అంతేకాకుండా బాహుబలి పార్ట్ 3 గురించి కూడా ప్రస్తావించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్, రానా, అనుష్క ముగ్గురు కలిసి మాట్లాడిన సందర్భంలో బాహుబలి ప్రపంచం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని పేర్కొనటం విశేషం. అంటే దీంతో త్వరలోనే బాహుబలి 3 పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి లేదా నిర్మాతలు అధికారికంగా బాహుబలి 3 ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి. ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా భవిష్యత్తులో మరొకసారి అమరేంద్ర బాహుబలిగా ఆయన్ను తెరపై చూడాలి అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు బాహుబలి ఫ్రాంచైజీ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రంగా నిలిచింది. అలాంటి సిరీస్ కి 3వ భాగం వస్తే అది భారతీయ సినీ చరిత్రలో మరొక భారీ ఈవెంట్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.